ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ ఆసక్తి రేపుతోంది. మ్యాచ్ కు లెక్కలు మారిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో పొజిషన్లు మారిపోతున్నాయి. అండర్ డాగ్ అనుకున్న జట్లు కూడా సంచలన విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. వరుస పరాజయాల తర్వాత సూపర్ విక్టరీ కొట్టింది. మొన్నటికి మొన్న పంజాబ్ కింగ్స్ టాప్ ర్యాంకుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎత్తుపెట్టింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడేసింది. పాయింట్ల పట్టికలో తొలి స్థానాల్లో ఉన్న జట్లే కాదు, దిగువన ఉన్న జట్లు కూడా ఇప్పుడు సాంకేతికంగా రేసులో ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న జట్లకు షాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ రేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ టాపర్ గా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా 3 మ్యాచ్లు ఆడాలి. అందులో ఒక్క మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది. ప్లే ఆఫ్స్ రేస్ లో ఆరంభం నుంచి దూకుడు చూపించిన పంజాబ్ కింగ్స్ తొలి 7 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. కానీ చివరి 3 మ్యాచ్ల్లో మాత్రం చిత్తైంది. ఒక మ్యాచ్ వర్షార్పణం కావడంతో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ను శ్రేయస్ సేన దక్కించుకుంటుంది. 2024లో 14 పాయింట్లు దక్కించుకున్న జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచింది. అందుకే ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. 10 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 విజయాలు సాధించింది. 12 పాయింట్లు సాధించింది. చివరి 2 మ్యాచ్ల్లో ఓడినప్పటికీ తర్వాతి 4 మ్యాచ్ల్లో ఆర్సీబీ కనీసం ఒక విజయమైనా సాధించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. 6 విజయాలు సాధించాయి. రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 5వ స్థానంలో ఉన్నాయి. 2 విజయాలు సాధిస్తేనే జీటీ, ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ రేస్ లో నిలుస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా గేర్లు మార్చేస్తోంది. 10 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. మరో 5 మ్యాచ్ల్లో ఓడింది. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. చివరి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ను సీఎస్కే దక్కించుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ డేంజర్ జోన్ లోనే ఉంది. చివరి 4 మ్యాచ్ల్లో గెలిస్తే కానీ రేస్ లో ఉండే పరిస్థితి లేదు. 9 మ్యాచ్ల్లో 3 గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ చివరి 5 మ్యాచ్ల్లోనూ విక్టరీ కొట్టాలి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచ్ల్లో 3 చొప్పునే గెలిచాయి. చివరి 4 మ్యాచ్ల్లో గెలిచిన ఇతర సమీకరణాలు కూడా కలిసి రావాలనే చర్చ జరుగుతోంది.